ఎందుకంటే నీకన్నా చిన్న వాళ్ళు కూడా ఉన్నారు అందులో. 19 ఇయర్స్ అమ్మాయి కూడా ఉంది. అవునా? సో ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసి నిన్ను సెలెక్ట్ చేయలేదు కదా. ఈ క్వశ్చన్ అడిగినావు నువ్వు? అడిగినా. ఏమన్నారు? అక్కడ ఇప్పుడు ఎవరైతే జనాలకు వస్తున్న ప్రతి క్వశ్చన్ నేను అక్కడ అడిగిన క్వశ్చన్. ఓకే. అది చెప్తే అక్కడ ఒక వన్ ఆఫ్ ది జడ్జ్ చెప్పారు, ఆ అమ్మాయిని ఊరికే పెట్టాలి కాబట్టి పెట్టాము, గెలుస్తుందని పెట్టలేదే, నువ్వు గెలవాలనుకుంటున్నావు అందుకే తీసుకోవట్లేదు అన్నారు. ఐ వాజ్ లైక్, ఏం చెప్తున్నారు పండు గారు మీరు? పండు గారు అంటే మీకు అర్థమవుతుంది. సో ఏం చెప్తున్నారు అన్నది సర్లే అన్నీ వదిలేసిన. నేను లాస్ట్ వరకు నేను ప్రయత్నిస్తూనే ఉన్నా. మూడు సార్లు రిక్వెస్ట్ చేసిన వాళ్ళని, గివ్ మీ అ ఛాన్స్, ఐ విల్ ప్రూవ్ మై 100%. ఒక్కసారి కూడా మీకు అనిపించదు నాకు ఛాన్స్ ఇచ్చి తప్పు పని చేశామని. నేను 100% పెడతా, నా బెస్ట్ ఇస్తా, జస్ట్ గివ్ మీ అ ఛాన్స్ అని చెప్పి నేను చెప్పిన. అండ్ దేవర్ లైక్, ఇంకా అవ్వట్లేదు. నాకే అనిపించింది వీళ్ళతో వాదిచ్చి రెడ్లు తీసుకొని వెళ్ళే బదులు గ్రీన్ కాకుండా రెడ్ కాకుండా పోవడం బెస్ట్ అని అనిపించింది. అందుకని అప్పుడు థ్యాంక్ యూ అని చెప్పి, మీ జడ్జిమెంట్కి రెస్పెక్ట్ ఇస్తా అని చెప్పి నేను వెళ్ళిపోయాను.